అందరికీ నమస్కారం. కార్తీక మాసం నెల రోజులు తేలిగ్గా శివపూజ ఎలా చేయాలి, ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు. మరికొద్ది రోజుల్లోనే ఆశ్వయుజ మాసం ముగిసి కార్తీక మాసం ప్రారంభం కాబోతుంది. అన్ని మాసాల కంటే అత్యంత పవిత్రమైన మాసం, పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైన మాసం ఈ కార్తీక మాసం. ఈ కార్తీక మాసం నెల రోజుల పాటు సింపుల్గా ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. కార్తీక మాసం ప్రారంభమయ్యే ముందు మన ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి? కార్తీక మాసం నెల రోజులు పూజలు చేయలేని వారు ఎప్పుడెప్పుడు పూజ చేసుకోవాలో, అలాగే ఈ కార్తీక మాసంలో నాన్ వెజ్ తినవచ్చా, భార్యాభర్తలు కలవచ్చా, కార్తీక మాసంలో చేయవలసిన చేయకూడని పనులు, పాటించాల్సిన నియమాలేంటి అనే విషయాలన్నీ చాలా క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. కార్తీక మాసంలో చేసే స్నానాల వల్ల, పూజల వల్ల కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. ఈ కార్తీక మాసంలో ఒక్క చిన్న దీపం వెలిగించినా సరే మన కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. ఏ మాసంలో దీపారాధన చేయలేకపోయినా సరే ఈ కార్తీక మాసంలో దీపారాధన చేస్తే సంవత్సరమంతా దీపారాధన చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. కార్తీక మాసం వచ్చేలోపు ముందుగానే మన ఇంటిని శుభ్రం చేసుకోవాలి. అక్టోబర్ 20వ తేదీ దీపావళి రోజున మనం లక్ష్మీదేవిని పూజిస్తాము. కాబట్టి దీపావళికి ముందుగానే మన ఇంటిని మొత్తం శుభ్రం చేసుకోవాలి. అక్టోబర్ 22వ తేదీ నుండి కార్తీక మాసం ప్రారంభమై నవంబర్ 20వ తేదీతో కార్తీక మాసం ముగుస్తుంది. కార్తీక మాసం మొదటి రోజున అనగా అక్టోబర్ 22వ తేదీన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళాలి. కార్తీక మాసం మొదటి రోజున శివాలయానికి వెళ్తే ఆ పరమేశ్వరుని అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది. అలాగే కార్తీక మాసం రెండవ రోజున అనగా అక్టోబర్ 23వ తేదీన గురువారం నాడు భగిని హస్త భోజనం అంటే పెళ్ళైన మహిళలు వారి సోదరులను ఇంటికి పిలిచి వాళ్లకు ఆహారం వండి మీ చేతుల మీదుగా వారికి ఆహారం వడ్డించాలి. కార్తీక మాసం రెండవ రోజున ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వంశంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఆ పరమేశ్వరుడు మీ కుటుంబాన్ని రక్షిస్తూ ఉంటాడు. ఈ పవిత్రమైన కార్తీక మాసంలో మహాలక్ష్మి స్వరూపమైన తులసి మొక్కను ఖచ్చితంగా పూజించాలి. అలాగే తులసి మొక్కను, మారేడు మొక్కను, ఉసిరి మొక్కను ఈ మాసంలో ఇంటికి తెచ్చుకొని నాటితే ఎంతో మంచిదని పండితులు చెబుతున్నారు. ఈ మాసంలో తులసి చెట్టును లక్ష్మీదేవిగా భావించి పూజలు నిర్వహించాలి. తులసి మొక్కలో సమస్త దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి కార్తీక మాసంలో తులసి పూజ చేస్తే సకల దేవతలను పూజించినట్లేనని వేద పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా కార్తీక మాసంలో వచ్చే ద్వాదశి నాడు తులసి పూజ చేస్తే ఐశ్వర్యవంతులవుతారని, లక్ష్మీదేవి అనుగ్రహంతో త్వరలో ధనవంతులవుతారని వేద పండితులు చెబుతున్నారు. ఈ కార్తీక మాసంలో జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే ఆ పరమేశ్వరుడు తొందరగా కరుణిస్తాడని విశ్వాసం. శివుడిని పూజించిన ఈ పూలను వివాహమైన మహిళలు తలలో పెట్టుకుంటే స్త్రీలకు దీర్ఘసుమంగళి ప్రాప్తి కలుగుతుంది. శివ పూజలో ఎరుపు రంగు పువ్వులను ఉపయోగించకూడదు. కార్తీక మాసంలో ప్రతిరోజు స్నానం చేసిన తరువాత పూజ గది ముందు కూర్చొని ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఈ పంచాక్షరి మంత్రం చాలా శక్తివంతమైనది. కార్తీక మాసంలో ఈ ఒక్క మంత్రం చదివితే శివానుగ్రహంతో మీ ఇంటికి అఖండ రాజయోగం లభిస్తుంది. కార్తీక మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం నాడు ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయడం వల్ల మీ ఇంట్లో ఐశ్వర్యం పెరిగి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. ఈ కార్తీక మాసంలో శివలింగానికి బిల్వ దళాలను సమర్పిస్తే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందట. కార్తీక మాసం అయిపోయేలోపు ఖచ్చితంగా ఉసిరి తినాలట. ఉసిరి చెట్టును ధాత్రి వృక్షం అని పిలుస్తారు. కార్తీక మాసంలో ఉసిరి చెట్టును పూజించడం, ఉసిరి దీపాలను వెలిగించడం, ఉసిరి దీపాలను దానం ఇవ్వడం, ఉసిరి చెట్టు క్రింద వనభోజనాలు చేయడం చాలా మంచిదని పురాణాలు చెబుతున్నాయి. శివలింగానికి కుంకుమ పెట్టకూడదు. కేవలం విభూది, గంధం మాత్రమే ఉపయోగించాలి.
శివుడు చాలా భక్తి శ్రద్ధలతో ధ్యానం చేస్తుంటాడు. ఆయనకు కుంకుమ సమర్పించడం వల్ల ఎరుపు రంగులో ఉండే ఈ కుంకుమ శరీరంలో చల్లదనాన్ని కలిగించడానికి బదులు వేడి పుట్టిస్తుంది. అందుకే కుంకుమకు బదులు చల్లదనాన్ని ఇచ్చే గంధము ఉపయోగించాలి. అలాగే కొబ్బరి నీళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ శివలింగం పైన వేయకూడదు. అన్నిటికన్నా ముఖ్యంగా కార్తీక మాసంలో ఒక్క రోజైనా సరే పుణ్య నదుల్లో స్నానం చేస్తే మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి శివుని ఆశీర్వాదంతో అఖండ రాజయోగం లభిస్తుంది, అష్టైశ్వర్యాలు లభిస్తాయి. కాబట్టి ఈ కార్తీక మాసంలో తప్పకుండా నది స్నానాలు చేయండి. కార్తీక మాసంలో కనకధార స్తోత్రం పఠించడం వల్ల విశేషమైన ఫలితాలను పొందవచ్చు. కార్తీక మాసంలో కనకధార స్తోత్రం చదివితే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి, సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. కార్తీక మాసంలో శివుడికి పూజ చేసే భక్తులు మాంసాహారానికి దూరంగా ఉండాలి. అలాగే ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి వాటికి కూడా దూరంగా ఉండాలి. ఈ కార్తీక మాసం పూజలు జరుపుకునేందుకు విశిష్టమైనది. ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణం చదివిన వారికి, విన్నవారికి 7 జన్మల పుణ్యఫలం దక్కుతుందని, వివాహిత స్త్రీలకు వైధవ్యం రాదని నమ్మకం. కార్తీక మాసంలో వచ్చే సోమవారానికి చాలా విశిష్టత ఉంటుంది. కాబట్టి ప్రతి కార్తీక సోమవారం రోజున తెల్లవారుజామునే ఇంట్లో స్నానం చేసి బ్రహ్మ ముహూర్తంలో ఇంట్లో పూజ చేసుకోవాలి. అయితే ఈ కార్తీక మాసంలో ముందుగా కార్తీక స్నానాలు చేయాలి. కార్తీక స్నానం అనేది తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలోనే చేయాలి. కార్తీక మాసంలో ఉదయం 4 గంటల నుండి 5 గంటల్లోపు కార్తీక స్నానాలు చేయాలి. ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణం చదవడం లేదా వినడం వల్ల 1,000,000 జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. కార్తీక మాసంలో ఏదైనా నదుల దగ్గరకు వెళ్ళి కార్తీక స్నానాలు చేయాలి. నదులు అందుబాటులో లేని వాళ్ళు మీ ఇంట్లోనే స్నానాలు చేయవచ్చు. ఇంట్లో స్నానాలు చేసేటప్పుడు స్నానం చేసే నీటిలో కొంచెం పసుపును కానీ గంగాజలం కానీ వేసుకుని స్నానం చేస్తే పుణ్యనదుల్లో స్నానం చేసినంత ఫలితం లభిస్తుంది. అయితే ఈ కార్తీక మాసంలో పూజలు చేసేవాళ్ళు చన్నీటి స్నానమే చేయాలి. ఆరోగ్యం బాగా లేని వాళ్ళు మాత్రం గోరువెచ్చని నీటితో స్నానం చేయవచ్చు. కార్తీక మాసంలో పూజ చేసే ఆడవాళ్ళు ప్రతిరోజు తలస్నానం చేయాల్సిన పని లేదు. మగవారు మాత్రం ఖచ్చితంగా ప్రతిరోజు తలస్నానం చేయాలి. ఆడవాళ్ళు మాత్రం ప్రతి 2 రోజులకు ఒకసారి లేదా 3 రోజులకు ఒకసారి తలస్నానం చేసి ఇంట్లో పూజలు చేసుకోవచ్చు. స్త్రీలు తలస్నానం చేయకపోయినా పాపిట కుంకుమ బొట్టు పెట్టుకుంటే తలస్నానం చేసినట్టేనని పండితులు చెబుతున్నారు. కార్తీక మాసంలో అన్నదానం చేయడం వల్ల మీకు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇలా చేయడం వల్ల మీకు పేదరికం సమస్యలే రావు. ఈ మాసంలో దంపతులు బ్రహ్మచర్యం పాటించాలా అంటే అది వారి వ్యక్తిగత విషయాలను, వారి ఇష్టాన్ని బట్టి ఉంటుంది. కనీసం కార్తీక పౌర్ణమి, ఏకాదశి, ద్వాదశి, కార్తీక సోమవారాల్లో అయినా బ్రహ్మచర్యం పాటిస్తే మంచిది. కార్తీక మాసంలో అత్యంత పుణ్య రోజులైన ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ, సోమవారాల్లో నియమనిష్టలతో శివునికి పూజ చేస్తే అనంత కోటి పుణ్య ఫలితాలు దక్కుతాయి. కనీసం ఒక్క కార్తీక సోమవారం అయినా సరే నియమనిష్టలతో ఉపవాసం ఉండి శివాలయంలో దీపం వెలిగిస్తే శివుని అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇటువంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.